సెటప్ అంతా? ఇది మనం ఇప్పుడు బకూర్ అంటే రూమ్ ఫ్రెషనర్స్. ఓకే, రూమ్ ఫ్రెషనర్ లో ఇది వచ్చి ఇప్పుడు రూమ్ ఫ్రెష్ చేసుకోవాలంటే ఇన్ని కావాలి మనకే? లేదు, ఇది దీంట్లో ఇవన్నీ ఫ్లేవర్స్ ఇవి. ఓకే, మీకు నేను ఇందాక చెప్పాను కదా, ఎలక్ట్రిక్ లో కావాలంటే అలాంటి బర్నర్ లో యూజ్ చేసుకోవచ్చు. ఇది మాన్యువల్ లాగా. ఇది మాన్యువల్. ఇదేమంటే మీకు చార్కోల్ వస్తుంది. పాత రోజుల్లో మీకు సాంబ్రాణి వేసేవాళ్ళు. అవును, సాంబ్రాణి, మీకు ఊద్ అంటారు, ధూపం అంటారు, ధూపం, అవన్నీ వేసేవాళ్ళు. ఇవేమంటే దీంట్లో ఫ్లేవర్స్ ఇవన్నీ డిఫరెంట్ ఉంటుంది. ఇవన్నీ వితౌట్ కెమికలైజ్డ్ వస్తుంది, మీకు విత్ సెంటెడ్ వస్తుంది. ఇదేమంటే ఒక చార్కోల్ ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి. మీకు చూడండి, మీరు కూడా చూడండి. ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ మీకు, నాకు తెలుసు. చూడండి, మనకి ఎక్కువ సేపు వస్తుంది అది ఫ్రాగ్రెన్స్. ఇది ఒకటి, ఇది చార్కోల్. ఇది ఇలా వస్తుంది, 10 వస్తాయి దీంట్లో. ఇది కాయిల్. ఇది దీంట్లో ఇలా పెట్టుకొని నార్మల్ లైటర్తో వెలిగించుకోవచ్చు. ఇంత పెద్ద గన్ అవసరం లేదు. మీరు అనుకుని ఉంటారు చాలా మంది, ఏంద్రాయుడు ఏదో కేజీఎఫ్ లో గన్ లాగా తీసుకుని వచ్చాడు, ఇంట్లో యాడేజ్ పెట్టుకోవాలి అని చెప్పి. మామూలు లైటర్తో అయినా మనం చేయొచ్చు. ఇదేమంటే మనకి ఇన్స్టెంట్ కావాలని చెప్పి. ఓకే, ఓకే. ఇది ఇప్పుడు దీన్ని వేసుకొని బర్న్ చేసుకోవాలా? మీకు ఇంకా తొందరగా కావాలంటే లైట్గా అది కాల్చి ఫ్యాన్ కింద పెడితే చాలు, ఆ ఎయిర్ వల్ల మొత్తం బర్న్ అయిపోద్ది. ఓకే, ఇది వితిన్ 15 to 20 seconds మొత్తం బర్న్ అయిపోద్ది. బర్న్ అయిపోయింది, చాలా తొందరగానే కాలిపోయిందా? తొందర మీకు కనిపించడం లేదు చూడండి. అసలు చూడండి, అసలు కాలినట్టు కనిపించదు మీకు. న్యాచురల్ ఎలా ఉందో అలాగే ఉంది అది. కానీ చెయ్యి కాలితే కాలద్ది, చెయ్యి తాగితే కాలద్ది. మీ హీటింగ్ తెలిసిపోద్ది ఇలా చేయి పెట్టినప్పుడు. చేయి పెట్టి చూడండి, ఓన్లీ ఇలాగా తెలుస్తుంది, ఫుల్ హీట్ లో ఉంది అది. కానీ చూడడానికి ఏమో మనకి న్యాచురల్గా ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఇప్పుడు ఇది ఫ్లేవరా? దీంట్లో ఫ్లేవర్స్ రకరకాలు ఉన్నాయి. ఇది లైట్ గా పౌడర్ టైప్ ఉంటది. ఓకే, ఇది కూడా మా ఓన్ బ్రాండ్. ఇది మన దగ్గర ఎక్కువ దఖున్ పిజ్జా అంటారు. ఇదేమంటే మీరు ఇలా కొంచెం వేస్తే చాలు, స్మెల్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా ఇలా ఏమంటే చాలా మంది ఏమంటే ఇలా ఇంట్లో వేసి ఇది పట్టుకొని ఇల్లు మొత్తం తిప్పుతారు. మీకు అరబ్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ఈ ఫ్రాగ్రెన్సెస్ని ఇలా చూస్తారు, డైరెక్ట్ ఫేస్ పట్టకూడదు, ఇలాగా పెట్టకూడదు, ఇలా పెట్టి దూరము ఇది ఇలా తాగుతారు, మనకి వస్తుంది స్మెల్. ఓకే, వాళ్ళు క్లాత్లో కూడా యూజ్ చేసుకుంటారు ఇవి. మీరు వాళ్ళు ఏమంటే దీనిపైన ఎక్కువ స్పెండ్ చేస్తారు. ఎందుకంటే సైంటిఫిక్లీ ప్రూవ్డ్ ఇది. నేను చెప్పింది కాదు, సైన్స్ చెప్తుంది. ఒక మంచి ఫ్రాగ్రెన్స్ మనం కానీ డైలీ, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ మనం కానీ డైలీ పీలిస్తే మన ఆయుష్ పెరగద్దని చెప్పి. అంటే ఒక 4 to 5 years. ఎందుకంటే మంచి ఫ్రాగ్రెన్స్ మనం ఎప్పుడైనా చూసినప్పుడు, పీల్చినప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్ ఏమంటే మీకు ఒక మైండ్ రిలాక్స్ని ఇస్తుంది. మీకు మైండ్లో ఉన్న టెన్షన్స్ అన్నీ రిలీఫ్ అవుద్ది. మీరు నైట్ టైం కానీ చూస్తే మీకు నిద్ర కూడా బాగా పడుతుంది. మీరు గమనించి ఉంటారు చాలామంది, మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదంటే ఎక్కడైనా ఆగినప్పుడు పక్కన నుంచి బ్యాడ్ స్మెల్ వస్తే ముందు ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏందబ్బా ఇంత బ్యాడ్గా ఉంది అని చెప్పి అసలు మీకు శ్వాస కూడా రాదు సరిగ్గా. అదే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఉంది అనుకోండి, 2 నిమిషాలు ఆగుతాం, ఇంకా అక్కడే ఉంటాం. బా బిర్యానీ ఉంది ఇడా ఎక్కడో వండుతున్నారు, బా భలే ఉంది మా వాసన అంటారు. పర్ఫ్యూమ్స్ కూడా అలాగే కదా, వాసన చూసినప్పుడు బా చూసుకుంటూ ఉంటారు. నైట్ నిద్రపోయేటప్పుడు కూడా బా భలే ఉంది వాసన, బా ఏమంటాడు మా. రెండో రోజు కూడా అదే పని చెప్తారు వాడిని, రే నిన్న రాత్రి దాకా ఉంది వాసన అని చెప్పి. అలా ఏమంటే మంచి ఫ్రాగ్రెన్స్ మనం చూసినప్పుడు, పిలిచినప్పుడు ఆ ఫ్రాగ్రెన్స్ ఏమంటే మన మైండ్లో ఉండిపోద్ది. ఒకసారి కూడా చాలా రిలాక్స్గా ఫీల్ అవుతాం మనం కూడా. ఇంట్లో మొత్తం మీకు ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఒక 15 to 20 minutes, హాఫ్ అన్ అవర్ లోపల మీకు అలవాటు అయిపోద్ది ఆ వాసన. మీ రూమ్లో అయినా ఆఫీస్లో అయినా మీరు ఎక్కడైతే యూజ్ చేస్తారో ఈ ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ ఎంటర్ అవ్వగానే వాళ్ళకేంటో ఒక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. భలే ఉంది కదా వాసన, ఇక్కడ ఫీల్ అవుతాం ఫస్ట్ మనం. అప్పుడేమంటే మనం పోయినప్పుడు మొత్తం
బా రిలాక్స్గా ఉంది మైండ్ అంటారు. మైండ్ రిలాక్స్ అవుద్ది ఫస్ట్ మీకు దాంట్లో అంటే పాజిటివ్నెస్ ఉంటుంది. ఎప్పుడు మైండ్ ఏమంటే పాజిటివ్లో ఉంటుంది. మీకు నెగిటివ్ థింకింగ్ కూడా ఉండదు. మీకు అవాయిడ్ చేస్తారు ఆటోమేటిక్. దీంట్లో ఏమంటే మీకు ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో రకరకాలు ఉన్నాయి మీకు. దీంట్లో మెయిన్ ఏమంటే అగర్వుడ్ అని వస్తుంది. అది వరల్డ్ ఎక్స్పెన్సివ్ వుడ్ అది. ఓకే, ఎంత ఉండొచ్చు కాస్ట్? అది మీకు 1 గ్రామ్ 8,000 దాకా ఉంటుంది. ఏంది బ్రో, బంగారం రేట్ ఏమన్నా చెప్తున్నా ఎట్లాగా? కాంపిటీషన్ అది బంగారుతో. అది వుడ్ లో బంగారం అది. ఓకే, అగర్వుడ్ కేజీ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది అది. దాని ఇప్పుడు ఏమంటారు, మన ఊహల్లో ఏమన్నా ఉంటుందా కేజీ ప్రైస్? మీకు అసలు అది ఎలా మేకింగ్ ఉంటుందో మొత్తం చెప్తాను చూడండి. దాంట్లో కూడా మీకు క్వాలిటీస్ ఉంటుంది. అది ఒక 30 years 40 years నేను మెయిన్ అగర్వుడ్ చెప్పేది. ఇది చాలా కాన్సెప్ట్, ఇది జాగ్రత్తగా వినండి మీరు. 30 years 40 years 45 years దాకా ఏమంటే అగర్వుడ్ ని ఆ చెట్లని పెంచుతారు. ప్యూర్ అగర్వుడ్ చెప్పేది నేను. ఓకే, పెంచి దాని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక 4 to 8 years లోపల పాతి పెడతారు. అంటే భూమి లోపల దానిలో ఉన్న లిక్విడ్ మొత్తం భూమి లాక్కోవాలని చెప్పి. ఓకే, ఆ స్టిక్స్ ఉంటాయి కదా వుడ్, అవి చాలా వెయిట్లెస్ ఉంటుంది. ఇంత పొడుగ్గుంటుంది. అది 1 గ్రామ్ కూడా ఉండదు. ఓకే, దీనికన్నా లావు ఉంటుంది. 1 గ్రామ్ కూడా ఉండదు. వాటర్ అంతా పీల్ చేస్తుంది కాబట్టి పీల్ మొత్తం డ్రై అయిపోద్ది అప్పుడు. అవి అన్ని ఒరిజినల్ చాలా ఎక్స్పెన్సివ్ పడతాయి మీకు. ఎంత మీరు ఇందాక చెప్పినట్టు గ్రామ్ 8,000 ఉంటుంది. 8,000 దాకా ఉంటుంది మీకు. 8,000 దాకా. దాంట్లో 7,000 లో కూడా ఉంటుంది గ్రామ్, క్వాలిటీని బట్టి. నిజమే. 6,000 లో ఉంటుంది, 3,000 లో ఉంటుంది, 2,000 లో ఉంటుంది. ఈ వాసన చూడండి ఇంకా బాగుంటుంది. ఇది అంటే వుడ్ కాబట్టి. ఈ వుడ్ లో నుంచి తీసిన పీసెస్ అవి ఇందాక పౌడర్ వేసింది నేను. అలాగా డిఫరెంట్గా ఉంటాయి కాన్సెప్ట్స్ మీకు దీంట్లో. ఇది చాలా ప్రెజెంట్, చాలా బాగుంటది మీకు. వన్స్ ఒకసారి యూజ్ చేస్తే ఇంకా అలవాటు పడిపోతామా? కంపల్సరీ 100% కంపల్సరీ అలవాటు పడిపోతారు మీరు. మన దగ్గర ఇలాంటివి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సపోజ్ ఈ మధ్య మనం కోమ్ కూడా తెప్పించాం అలాంటిది. అంటే ఏంది ఇది? బఖూర్ కోమ్ అంటారు. మీకు చిన్నపిల్లలకి లేడీస్కి వాళ్ళకి ఏమంటే పిల్లలకి దువ్వెన చేస్తారు కదా కోమ్. మీకు అది బాతింగ్ వాళ్ళకి చేసిన తర్వాత కొంచెం సాంబ్రాణి ఇస్తారు వాళ్ళకి తలకి. దాని బదులు ఇది యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇలా తెప్పించాం. అంటే దువ్వెన లోపల నుంచే వస్తుంది అంటారు అది. ఇదేమంటే ఈ టైప్ బఖూర్ ఉంటుంది. దీని లోపల వేసుకొని ఈ ఐటమ్ అంతా దాని లోపల వేసుకొని జస్ట్ కోమ్ పెట్టేసామంటే దీనిలో నుంచి ఇది ఆన్ చేస్తే వస్తూ ఉంటుంది. ఇది చార్జబుల్. ఇది దీనిలో ఆన్ చేస్తే ఈ హోల్స్ ఉన్నాయి కదా దీనిలో, ఈ హోల్స్ నుంచి వస్తూ ఉంటది. నార్మల్ గా చేసుకోవచ్చు మనం. ఓకే, ఇలాంటివి ఇవన్నీ ఇప్పుడు దీనిలో వేసుకొని మీరు ఇది ఇలా క్లోజ్ చేసి ఓకే ఇలా ఆన్ చేస్తే ఆన్ అయిపోద్ది. దాంట్లో ఫ్రాగ్రెన్స్ వస్తుంది. మీరు కోమ్ నార్మల్ ఇలా చేసుకుంటారు పిల్లలకి. ఇది ఎలా చార్జబుల్? ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు ఇది వచ్చి మీకు సాంబ్రాణి కోమ్ అంటారు దీన్ని. బహూర్ యూస్ చేసుకోవచ్చు, దీనిలో సాంబ్రాణి యూస్ చేసుకోవచ్చు. అలా చిన్న పిల్లలకి, లేడీస్ కి, మా జెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. దీని వల్ల ఏమంటే మీకు డైరెక్ట్ హెయిర్ కి తగలద్ది. హెయిర్ లో డాండ్రఫ్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి మొత్తం. మీకు హెయిర్ మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇలాంటివి ప్రతిదీ మన షాప్ పర్ఫ్యూమ్స్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాం మనం. అసలు నెల్లూరులో చాలా మంది ఏంది ఇంత పెద్ద సిటీ కాదు కదా ఇది. ఇక్కడ ఏంది ఇన్ని ఐటమ్స్ షాప్స్ లో వెరైటీగా ఉన్నాయి. ఎప్పుడు చూసాను నేను, బయట కంటికి పోయినప్పుడు చూసాను ఇవన్నీ అని చెప్పి చూస్తారు. ఇలాంటి బర్నర్స్ లోనే ఇది కార్ది మళ్ళీ. అంటే మీరు ఇల్లు మనిషిని కార్ని ఎక్కడ వదలరు మీరు. ఇది మీరు బయట పేరు గమనించలేదు నాకు తెలిసి. షాప్ పర్ఫ్యూమ్స్ కింద చిన్న కొటేషన్ లాగా ఉంటది, ద ఫ్రాగ్రెన్స్ ప్లానెట్. ఇది నిజంగానే అనిపిస్తుంది లోపలికి వచ్చిన తర్వాత. ఇది ఫ్రాగ్రెన్స్ ప్లానెట్. ఇది ఫ్రాగ్రెన్స్ కింద సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర ఉండాలి అంతే. ఆ కాన్సెప్ట్స్ తో మనం ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటున్నాం. మీకు మనం ఫోన్స్ లో, మొబైల్స్ లో ఎలా అప్డేట్ ఇస్తుందో అలా అప్డేట్ అవుతూ వస్తాం. ఇది కార్ లోది. అలాగే దీంట్లో ఇది
ఇందాక మనం ఇప్పుడు ఎలాగైతే బర్న్ చేసుకుని వేసుకున్నామో ఇలాంటిది చిన్నది బర్న్ చేయబోలే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. అంటే ఎలక్ట్రిక్ కాబట్టి కొంచెం వేస్తే చాలు మీ కార్లో మొత్తం వాసన వచ్చేస్తుంది. ఇలాంటి ప్రతిదీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మన దగ్గర. మనం బయట చూసుకుంటే పర్ఫ్యూమ్స్ కానీ వచ్చే కెమికల్స్ ఇవన్నీ చాలా రకాలుగా ఎక్కువ అయిపోయి ఉన్నాయి. సో వీటి నుంచి బయటపడాలంటే ఖచ్చితంగా షాప్ పర్ఫ్యూమ్స్ లాగా రావచ్చు అంటారా? రావాల్సిందే అంతేనంటారా? ఇది మీకు ఒక డిఫరెంట్ యూనివర్సల్ ప్లానెట్ టైప్ ఇది. వేరే ప్రపంచంలో వెళ్ళిపోతారు మీరు. షాప్ పర్ఫ్యూమ్స్ లోపల ఎంటర్ అవగానే మీకు స్టార్టింగ్ ఫీల్ వచ్చేస్తుంది. డోర్ ఓపెన్ చేయగానే అబ్బా అంటది మీకు ఆ ఫీలింగ్. పేరు కూడా అలాగే కూలింగ్ తో పాటు మీకు ఫ్రాగ్రెన్స్ తగలద్ది. ఇది మీకు ఏసీ ఉంటే ఇలాంటి మిషన్స్ ఎలక్ట్రికల్ మిషన్స్ లో ఏసీ ఉంటే గానీ దీంట్లో మీకు నచ్చిన పర్ఫ్యూమ్స్ కూడా వేసుకోవచ్చు. ఓకే, ఎలక్ట్రిక్ లో నచ్చిన పర్ఫ్యూమ్ వేసుకోవచ్చు, నచ్చిన బహూర్ వేసుకోవచ్చు, దాంట్లో మీకు నచ్చిన వస్తువు వేసుకోవచ్చు. మీరు ఏసీ ఉంటే బాగుంటది, ఎందుకంటే లాంగ్ లాస్టింగ్ అనేది దాంట్లో వస్తుంది మీకు. లోపల ఎంటర్ అవగానే హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు నార్మల్ అయిపోద్ది, ఎందుకంటే మీరు పీల్చి ఉంటారు కాబట్టి వాసన. కొత్తగా ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకి ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ మన నెల్లూరు వాళ్ళ కోసం తెస్తానే ఉన్నారు కాబట్టి మన వాళ్ళు మీ దగ్గర రావాలంటే మీ నుంచి ఒకసారి అడ్రస్ మా వాళ్ళకి. మా షాప్ పర్ఫ్యూమ్స్ మనది 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి వచ్చి మాగుంట లేఅవుట్ 1K రోడ్ అంటే ట్రాక్ రోడ్ కూడా అంటారు ఇది. ఈ రోడ్ లో ఒకటి ఉంది మనకి. ఇది కృష్ణపట్నం పోర్ట్ అది పార్క్ ఉంది కదా, మీకు కేవీఆర్ నుంచి వచ్చేటప్పుడు అండర్ బ్రిడ్జ్ వస్తుంది. అండర్ బ్రిడ్జ్ దాటంగానే ఫస్ట్ లెఫ్ట్ ఒక 150 మీటర్స్ లోపల ఉంటుంది. మీకు లెఫ్ట్ లో పార్క్ వస్తుంది, పార్క్ ఎండింగ్ లో ఆపోజిట్ లో ఉంటుంది. ఇంకోటి వచ్చి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంది. కలెక్టర్ ఆఫీస్ దగ్గర లస్సీ షాప్ ఉంది, ఫండ్ ఆఫీస్ కాంప్లెక్స్ లో. ఆ లస్సీ షాప్ పక్కనే ఉంటుంది మీకు, శివప్రియ వీధిలో స్టార్టింగ్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి. 2 బ్రాంచెస్ లో ఎక్కడైనా విజిట్ చేయొచ్చు. మీకు నచ్చిన ఫ్రాగ్రెన్స్ పర్ఫ్యూమ్స్ లో కానివ్వండి, బకూర్స్ లో కానివ్వండి, మిషన్స్లు దేంట్లోనే యూస్ చేసుకోవడానికి ఇంట్లో అయినా మీరు నార్మల్ కార్లో అయినా ఏదైనా తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఫ్రాగ్రెన్స్ మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. అంతే. మీకు ఒకవేళ ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా అప్డేట్స్ ఏమైనా కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ లో షాప్ పర్ఫ్యూమ్స్ అని పేజ్ ఉంది, ఆ పేజ్ అయినా ఫాలో చేయండి. మన ఫర్దర్ అప్డేట్స్ కోసం దానిలోనే చూసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక మనిషిని హగ్ చేసుకున్నాం అనుకోండి, ఆ పర్ఫ్యూమ్ మనం తగిలి ఆ స్మెల్ అనేది ఒక డిఫరెంట్ గా వస్తూ ఉంటది. అవును. సో ఆ క్లాత్ తీసుకొచ్చినా కూడా మీరు చేస్తారా? చేసిస్తాం. అంటే మీరు గమనించండి, ఆ ఫ్రాగ్రెన్స్ చేసిస్తాం, కానీ ముందు ఫ్రాగ్రెన్స్ ఉండాలి దాంట్లో. అది స్మెల్ తీసుకొని రాగలిగితే 100% స్మెల్ తోనే మిమ్మల్ని పంపిస్తాం బయటికి. మనం చేయలేకపోయినా కూడా మాక్సిమం ట్రై అయితే మనం 100% చేస్తాం. నేను చెప్పడం లేదు నేను అన్ని చేసేస్తాను అని చెప్పి అలా ఫేక్ వద్దు. మనం ఫ్యాక్ట్ ఉండాలి, మనం ఫేక్ వద్దు, మనకి ఫ్యాక్ట్ ఉండాలి. కరెక్టే. అంటే మనం చేయగలిగే చెప్పాలి. మనం మీరు ఏ పర్ఫ్యూమ్స్ తీసుకొని వచ్చినా మనం చేస్తాం, కానీ దానికి ఒక రీజన్ ఉండాలి, దానికి ఒక వాల్యూ అనేది ఉండాలి. మెయిన్ చేయాలని చేయలేం కదా, వాల్యూ ఉండాలి. మీరు బ్రాండ్స్ లో అంటే మీకు వాల్యూ ఉంటుంది, ఎందుకంటే అరే మనం అంత పెట్టి కొనలేము. 20,000 40,000 ఇప్పుడు కొన్నా కూడా 1 సారి 2 సార్లు 3 సార్లు కొంటారు. అంతే. వాసన నచ్చితే మీరు డైలీ కొట్టాలంటే 20,000 డైలీ కొడితే మీకు ఒక నెల వస్తుంది. మీకు బాటిల్ నెలకి 20,000 పెడతాలంటే ఇంకంతే. మనం ఇంకా లక్షలు పెట్టుకుంటా పోతాం. దాని వల్ల ఏమంటే మనము దానిపైన అదే ఫ్రాగ్రెన్స్, అదే క్వాలిటీ, అదే అవుట్పుట్ మనం తక్కువ రేట్లో ఎందుకు ఇస్తున్నాం అంటే బ్రాండ్స్ చాలా మంది యూస్ చేయాలనిపిస్తుంది, కానీ ఏమంటే యూస్ చేయలేకపోతున్నారని చెప్పి వాళ్ళ కోసం ఆ కాన్సెప్ట్ ని మనం ఇంత తక్కువ ప్రైస్ లో తీసుకొని వచ్చాం. అది వన్స్ యూస్ చేసిన తర్వాత మీకే అవుట్పుట్, దాని అవుట్పుట్ వచ్చిన తర్వాత ఐడియా వస్తుంది, ఇది చాలా వర్త్, ఇవి ఒకటి కాదు మనం 2-3 తీసుకోవచ్చు అని వేరే వాళ్ళకి కూడా మీరే సజెస్ట్ చేస్తారు. ఫలానా దగ్గర చాలా బాగుంటది, నీకు ఏది కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పి. చాలా మంది ఛాలెంజెస్ వస్తారు మన దగ్గర, వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఉంటది. ఇది నేను క్రీడ్ ఇలా బయటికి పోయినప్పుడు తీసుకున్నాను 33,000 అది అని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళు ఛాలెంజ్ చేస్తారు, ఇదే నేను తీసుకుని వస్తాను చూడు నీ దగ్గర ఈరోజు సాయంత్రం అని చెప్పి. నా దగ్గర చాలా మంది వచ్చి నా ఇది కావాలి బ్రో చేస్తారు. చేసి వాళ్ళకి చాలా మందికి తక్కువలో చేసి ఇచ్చేస్తాను కదా, తీసుకుని పోయి వాసన కొట్టంగానే సేమ్ కదమో అంటారు. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఇది నా దగ్గర మన షాప్ పర్సన్ దొరకద్దురా, నువ్వు యాడ్ నుంచో తీసుకొని వచ్చేపోయి అదనమాట. మరి అయితే ఈ వీడియో చూసి మన వాళ్ళు కానీ వస్తే ఏదైనా డిస్కౌంట్ ఉంటుందా? తప్పకుండా. మన సాస్టివి తరపు నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి 15% అనేది డిస్కౌంట్ ఉంటుంది ఈజీగా వాళ్ళకి. ప్లస్ ఏమంటే మన తరపు నుంచి ఎలిక్సియర్ అనేది కూడా చేసిస్తాం, కొంచెం స్ట్రాంగ్ చేసిస్తాం ఫ్రాగ్రెన్స్. సో చూస్తున్నారు కదా, పర్ఫ్యూమ్స్ లో రకాలు ఉన్నాయి మీకు, ఈడిటి, ఈడిపి, పర్ఫ్యూమ్,
ఎలిక్సియర్. దాంట్లో టాప్ అనేది ఎలిక్సియర్, దాంట్లో మీకు కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలా మీరు చేయొచ్చు దాంట్లో కూడా. అదనమాట మ్యాటర్. చూస్తున్నారు కదా, మీకు తక్కువ బడ్జెట్లో ప్రీమియం ఏదైతే పర్ఫ్యూమ్స్ కానివ్వచ్చు, ఆ రూమ్కి సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయో ఈ యూజ్ చేయాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మన స్టోర్ దగ్గరికి అయితే విజిట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని కంటెంట్స్ అయితే మన సాస్ టీవీలో వస్తూనే ఉంటాయి. ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.